తెలివైన పీత. అనగనగా ఒక అందమైన చెరువు పక్కన ఒక ముసలి కొంగ ఉండేది. దాని పేరు బకాసుర. వయసు పైబడటంతో దానికి పూర్వంలా వేగంగా చేపలను పట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. రోజంతా ఆకలితో అలమటించేది. బకాసుర తన ఆకలిని తీర్చుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది. ఒకరోజు అది చెరువు గట్టున చాలా విచారంగా కళ్లలో నీళ్లు పెట్టుకుని కూర్చుంది. పక్కనే ఈదుతున్న చేపలను కూడా అది అస్సలు పట్టించుకోలేదు. ఆ చెరువులో మీను అనే ఒక చిన్న చేప ఉండేది. బకాసుర బాధను చూసి మీను మెల్లగా దగ్గరకు వచ్చి, తాతా, ఎందుకు అంత బాధగా ఉన్నావు? ఈరోజు ఒక్క చేపను కూడా ఎందుకు పట్టుకోవడం లేదు? అని అడిగింది. బకాసుర నిట్టూరుస్తూ, ఏమని చెప్పను మీను, వచ్చే ఏడాది ఇక్కడ అస్సలు వానలు పడవని, ఈ చెరువు పూర్తిగా ఎండిపోతుందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. మీరంతా చనిపోతారేమోనని నా బాధ అని అబద్ధం చెప్పింది. ఆ మాట విన్న చేపలన్నీ భయంతో వణికిపోయాయి. మమ్మల్ని ఎలాగైనా కాపాడుతాతా అని వేడుకున్నాయి. సరే, పక్కనే ఒక పెద్ద సరస్సు ఉంది. నేను మిమ్మల్ని ఒక్కొక్కరిగా నా నోటితో మోసుకెళ్ళి అక్కడ వదులుతాను అని బకాసుర నమ్మబలికింది. అమాయక చేపలు కొంగను నమ్మాయి. బకాసుర ప్రతిరోజూ ఒక చేపను తన ముక్కున కరుచుకుని ఎగిరిపోయేది. కాని అది వాటిని సరస్సుకు తీసుకెళ్లకుండా దూరంగా ఉన్న ఒక పెద్ద బండరాయిపై కూర్చుని ఆకలి తీర్చుకునేది. కొన్ని రోజుల తర్వాత ఆ చెరువులో ఉన్న వివేక అనే తెలివైన పీతకు కొంగ ప్రవర్తనమీద అనుమానం వచ్చింది. తాతా, ఈరోజు నన్ను కూడా ఆ సరస్సు దగ్గరకు తీసుకువెళ్ళు అని వివేక అడిగింది. బకాసుర మనసులో, రోజూ చేపలే తింటున్నాను, ఈరోజు పీత మాంసం తింటాను అని సంతోషపడింది. బకాసుర పీతను తన మెడమీద ఎక్కించుకుని గాలిలోకి ఎగిరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కిందికి చూసిన వివేకకు ఒక పెద్ద బండరాయిపైన కుప్పలుగా పడి ఉన్న చేపల ఎముకలు కనిపించాయి. వివేకకు విషయం అర్థమైంది. కొంగ తనను కూడా చంపాలని చూస్తోందని గ్రహించింది. వెంటనే వివేక తన పదునైన కొమ్ములతో బకాసుర మెడను గట్టిగా నొక్కేసింది. కొంగ గాలిలోనే విలవిలలాడిపోయింది. బకాసుర ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయింది. వివేక మెల్లగా నేలమీదకు దిగి తిరిగి తన చెరువుకు చేరుకుంది. అక్కడ ఉన్న చేపలన్నింటినీ పిలిచి ఆ దొంగ కొంగ చేసిన మోసాన్ని వివరించింది. అందరూ వివేక తెలివితేటలను మెచ్చుకున్నారు.